నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ స్టూడెంట్స్ దగ్గరగా ఈ నిరుద్యోగులు గత నెల 20 రోజులుగా నెల రోజుల పైనుంచి ఇలా కొట్లాడుతూనే ఉన్నారు. రోడ్లకి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. విద్యాశాఖ ముట్టడి చేసిరు, టీజీపీఎస్సీ ముట్టడి చేసిరు, పోలీసులు పెట్టి వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిరు, కొట్టిన ప్రయత్నం చేసిరు, అరెస్టులు చేసిన పరిస్థితి. కానీ ఇంకా కూడా ఈ టైంలో ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి ఒక వేదికగా మాట్లాడుతూ ఆయన చేసిన విమర్శలకి సంబంధించి వీళ్ళు నిజంగా కూడా దానికి చాలా నిరసన తెలుపుతూ ఇక్కడైతే అశోక్ నగర్ చౌరస్తాలో వీళ్ళు ఇక్కడ ఏదైతే ధర్నాకి దిగడం జరిగింది చూడొచ్చు. అంటే గత 5-6 గంటలుగా ఈ ధర్నా అయితే కొనసాగుతున్న పరిస్థితి. వీళ్ళు ప్రధానంగా చేస్తున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2 కి సంబంధించి కానీ గ్రూప్ 3 కి సంబంధించి కానీ పోస్టులు పెంచే పరిస్థితి ప్రధానంగా దాని గురించే వీళ్ళు ఇంకా డిమాండ్ ఇప్పటికి కూడా వైవే డిమాండ్స్ తో వీళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా దీని మీద ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందన రాని పరిస్థితి. సో ప్రభుత్వం స్పందించాలనేది వీళ్ళు ఆశిస్తున్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా? ఇప్పటిదాకా ఎలాంటి అంటే గవర్నమెంట్ నుంచి కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఏదైతే అధికార పార్టీ తరపు నుంచి ఒక నాయకుడు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి. ఈ రోజు సీఎం వ్యాఖ్యలు చూస్తుంటే వీళ్ళని చాలా లైట్ తీసుకున్నట్టుగా కనపడుతుంది. మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఓట్ల కోసం ఇక్కడ ఏదైతే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీని తీసుకొచ్చి టీ తాగుతూ వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇవే వీళ్ళంతా డిమాండ్ చేసేది కూడా. అప్పుడు మాకు ఏదైతే హామీలు ఇచ్చిర్రో అవే మాకు కావాలి. ఇప్పుడు మీరు ఏదైతే హామీలు మాకు చెప్పిర్రో, మీరు ఏవైతే మాకు ఇస్తానన్నారో అవి ఇవ్వండి చాలు, మాకు నిరుద్యోగ వృత్తి అవసరం లేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు కొట్లాటకి దిగడం జరిగింది. ప్రజెంట్ ఏంటంటే డేట్లు మార్చాల్సిన పరిస్థితి కనపడుతుంది. డేట్లు మారుస్తారన్న ఏదైతే డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్ 6 సంబంధించి కానీ ఒక రోజు గ్యాప్ లో వీళ్ళు రాయాల్సిన పరిస్థితి. మేము ఏదైతే డేట్స్ మార్చాలని వీళ్ళు ఏదైతే కోరుతున్నారో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు. ఒక పక్క ఇట్లానే డిఎస్సి సంబంధించి ఆస్పిరెంట్స్ కూడా ధర్నా చేసారు. కానీ వాళ్ళకి ఇప్పుడు హాల్ టికెట్లు ఇచ్చిన పరిస్థితి చూడొచ్చు. మరి ప్రస్తుతం వీళ్ళైతే గ్రూప్స్ వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు అశోక్ నగర్ లో. మరి వీళ్ళకి స్పందన వస్తుందా? రేపు ఏమన్నా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందా చూడాలి. ప్రస్తుతం అయితే ఆస్పిరెంట్స్ మాట్లాడే ప్రయత్నం అయితే ప్రస్తుతం మనం చేద్దాం.